మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా? పాల కెపాసిటీ 18 లీటర్ ఉన్నాయి. 18 లీటర్ల పాల కెపాసిటీ, అంటే పూటకు వచ్చేసి 9 లీటర్ల పాలు ఇచ్చే గేదె. రెండో ఈత గేదె ఇది. పాల కెపాసిటీ అందాదా? ఇది కెపాసిటీ 16 లీటర్. ఎన్ని రోజులు అయిందన్నా ఇది డెలివరీ? ఇది వారం అవుతుందన్నా. వారం అవుతుంది. ఓకే, దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఒక 1 వీక్ అయింది డెలివరీ అయ్యి. ఇప్పుడైతే మనకి రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాము. ఒకసారి పూర్తి అడ్రస్ కూడా అన్న ఉన్నాడు, ఒకసారి అయితే అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. అన్న ఒక్కసారి రైతులకి మన లొకేషన్ ఒకసారి చెప్పరా అన్న? మదన్పల్లి విలేజ్, శంషాబాద్ మండల్. ఇప్పుడు ఈ రోజు ఎన్ని గేదెలు దిగాయి? ఏ బ్రీడ్ అన్న? అన్న బన్నీ వచ్చినాయి అన్న. 9 బర్రెలు వచ్చినాయి. ఓకే, 9 అయితే బన్నీ వచ్చినాయి. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. గుజరాత్లో ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాయన్నా? బాబర్ డిస్ట్రిక్ట్ అన్న. బాబర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది గుజరాత్లో. అన్న ఎట్లా ఉన్నాయి ఇప్పుడు రేట్ల పరిస్థితి? ఎట్లా ఉంది? అయితే చాలా ఉన్నాయి. ఓకే, ఇంకా తగ్గలేదు? ఇంకా తగ్గలేదు. మేబీ ఎప్పుడు తగ్గొచ్చాను అందాదా? తగ్గలంటే 5-10 వేలు తగ్గుతుంది అన్న. ఇంకో 2 నెలల తర్వాత, కానీ ఇప్పుడైతే తగ్గే ఛాన్సెస్. ఇప్పుడైతే ఏం లేదు. తగ్గినా కూడా ఒక 5,000-10 వేలు అంతా ఎక్కువ ఏం దిగాయి. ఓకే, అది కూడా 2 months తర్వాత, 2 నెలల తర్వాత. 2 నెలల తర్వాత. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి ఒకసారి గేదెల గురించి ఒకసారి చూపిరానా? తిప్పి చూసుకోవచ్చు. మనకైతే గేదెలు అయితే మొత్తం కూడా 9 కదా ఉన్నాయి. 9 మొత్తం 9 కూడా గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. ఇక్కడైతే పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అన్న పాల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత పాలు ఇచ్చాయి అన్న? ఇప్పుడు మనం తెచ్చిన దాంట్లో అయితే 5 నుంచి 8-9 లీటర్ దాకా ఉన్నాయి అన్న. పూటకు 5 నుంచి 8-9 లీటర్లు పూటకు వచ్చేసి. ఓకే, ఒకసారి అయితే అన్ని గేదెలను కూడా ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది. పూర్తి వీడియో కూడా మీరు చూసుకోవచ్చు. బన్నీ జాతి గేదెలు అయితే ఇక్కడ అయితే అన్న దగ్గర అయితే సేల్ ఉన్నాయి. కిషన్ అన్న దగ్గర చాలా రోజుల నుంచి అయితే మనం వీడియోలు తీయడం జరుగుతుంది. మదనపల్లి శంషాబాద్ దగ్గర. అన్న ఫస్ట్ గేదె గురించి చెప్పరా ఒకసారి డీటెయిల్స్? దీనికి ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది మూడో ఈత అన్న. మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా? పాల కెపాసిటీ 18 లీటర్ ఉన్నాయి. 18 లీటర్ల పాల కెపాసిటీ, అంటే పూటకు వచ్చేసి 9 లీటర్ల పాలు ఇచ్చే గేదె. అన్న ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ? 3 రోజులు అవుతుంది. జున్నుపాలే ఉంది. జున్నుపాల మీదనే ఉంది. 3 రోజులు అవుతుంది. ఎన్ని ఉన్నాయో జున్నుపాలు అందాదా? జున్నుపాలు 4 లీటర్లు ఉన్నాయి. 4 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నా చూసుకోవడానికి అన్ని. ఓకే, ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇదైతే మనకి 18 లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు. పూటకు వచ్చేసి 9 లీటర్ పాలు. ప్రజెంట్ అయితే 4 లీటర్లు అయితే జున్ను పాలు రెడీగా ఉంది. 3 రోజులు అవుతుంది డెలివరీ. అన్న ట్రాన్స్పోర్ట్లో డెలివరీ అయిందా ఇది? మన బరుస్లో డెలివరీ అయింది. బరుస్ మధ్యలో ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో డెలివరీ అయిందని చెప్తున్నారు. మంచి కూడా క్వాలిటీ చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే దిగాయండి. మంచి హై మిల్కర్స్, క్వాలిటీ చూసుకోండి. బన్నీ అన్న మొత్తం జంగల్లో తిరిగాయి కదా ఇవన్నీ? జంగల్లో తిరిగిన గేదెలు ఇవి కూడా. మనకి దాన విషయానికి వస్తే ఏదైనా కూడా ఇక్కడ అడిగి తెలుసుకోండి ఎట్లా వేయాలి ఏంటి అని. ఒకసారి అయితే తెలుసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. రేట్ల విషయానికి వస్తే కూడా మాట్లాడడం, రేట్లు కూడా పూర్తి కూడా అడగడం జరుగుతుంది. చూసుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుందండి. మనకైతే మొత్తం కూడా 9 గేదెలు అయితే గుజరాత్ నుంచి బాబర్ జంగల్ నుంచి ఈ రోజు అయితే దిగడం జరిగింది. ఉదయం అయితే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వీడియో పైన కూడా నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకొక గేదె కూడా తీసుకురావడం జరుగుతుంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అలా దీని గురించి ఒకసారి చెప్పరా? రెండో ఈత గేదె ఇది. పాల కెపాసిటీ అందాది? ఇది 16 లీటర్. 16 లీటర్ల వరకు అంటే 16 లీటర్లు. ఇప్పుడు 14 లీటర్ ఉంది. 14 లీటర్ ఇప్పుడు ఉంది. ఎన్ని రోజులు అయిందన్న ఇది డెలివరీ? ఇది వారం అవుతుందన్న. వారం అవుతుంది. ఓకే, దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఒక 1 వీక్ అయింది డెలివరీ అయ్యి. ఇప్పుడైతే మనకి 14 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర. 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి 16 వరకు పోవచ్చానా? 16 వరకు. ఓకే, మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. మనం అయితే దానా వేసుకునే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కూడా మనకైతే వీళ్ళు అంటే మనకి గుజరాత్లో అలవాటు పడ్డాయి కాబట్టి అన్న మన ఇక్కడ లోకల్లో వాతావరణానికి తట్టుకుంటాయి. ఎన్ని రోజులు అయితే సెట్ అవ్వడానికి? అన్నిటికీ తట్టుకుంటుంది. ఒక 10-15 రోజులు టైం పడుతుంది ఇక్కడికి వచ్చినాక. 20 రోజులు టైం పడుతుంది. 20 రోజుల వరకు టైం పడుతుంది మనకి పూర్తి పాలకు రావడానికి. మొత్తం పాలడానికి అయితే 20 రోజులు టైం పడుతుంది. దీని అండర్ క్వాలిటీ చాలా బాగుంది. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా? ఇది పాల కెపాసిటీ 16 లీటర్ అన్న. 16 లీటర్ వరకు చూసుకోవచ్చు. ఈ రోజు వచ్చాయి కాబట్టి కాళ్ళ వారికి పెయిన్స్ ఉంటాయి. 3 రోజులు అవుతుంది. జున్నుపాలు ఉంది. ఇది కూడా జున్నుపాల మీద ఉంది. 4 లీటర్ జున్నుపాలు. 4 లీటర్ జున్నుపాలు ఉంది. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే మనకి 16 వరకు పోతుంది. దీని కొమ్ము క్వాలిటీ ఏంది, హెడ్ క్వాలిటీ ఏంది అన్ని కూడా చూసుకోండి. దీని చర్మం క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే బన్నీ జాతి గేదెలు అయితే అన్న ఫ్యాట్ పర్సెంటేజ్ దీంట్లో ఎంత వస్తుంది? స్టార్టింగ్ 7 ఫ్యాట్ పడుతుంది. 7 దాకా వస్తుంది. ఇప్పుడు 6.5 వస్తుంది అన్న. 1 నెలల తర్వాత నీకు 7.5. ఓకే, చూసుకోవచ్చు. ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మంచిగా డైరీలకు పోసుకునే వాళ్ళకైతే మంచి బ్రీడ్ బన్నీ జాతి గేదెలు అయితే చాలా మంది రైతులు అడుగుతున్నారు ఎక్కడ ఉన్నాయని. ప్రజెంట్ అయితే మదనపల్లి దగ్గర ఉన్నామండి, శంషాబాద్. మీకు ఎవరికన్నా బన్నీ జాతి బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చైతే కొనుగోలు చేయొచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ 4 రూపాయల మధ్య గ్యాప్ అన్ని చూసుకోండి. అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయండి, చాలా మంచిగా ఉన్నాయి గేదెలు అయితే చూసుకోవచ్చు. మీరైతే ఇక్కడ రెండు పూటలు కాదు 3 పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. అన్న పాలు ఇక్కడ చెక్ మన డైరీలో చెక్ చేసుకోవచ్చు. మన డైరీలో చెక్ చేసుకోవడం వరకు మీరైతే జాగ్రత్తగా పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మనం మాట్లాడదాం.
అన్న దీని గురించి ఒకసారి. ఇది 4 ఈతనా? నాలుగో ఈత. 4 ఈత 18 లీటర్ కెపాసిటీ అన్న. 18 లీటర్ల పాల కెపాసిటీ. 4 జున్ను పాలు ఉంది, ఇప్పుడు 5 ఉంది. 5 ఉంది. ఓకే, జున్ను పాలు అయితే 5 ఉంది, చూసుకోవచ్చు. మనకి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు పోవచ్చు అన్న? 18 లీటర్ వరకు. ఓకే, 18 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో ఇది. మనకైతే ఇప్పుడైతే జున్ను పాలు అయితే 5 లీటర్లు ఉంది. ఎన్ని రోజులు అయిందని? ఇది కూడా 3 రోజులు అయిందా? ఇది 5 రోజులు. 5 రోజులు అవుతుంది. డెలివరీ అయితే 5 రోజులు అవుతుంది, చూసుకోవచ్చు. మీరు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. ఎలాంటి దాన వాడాలి ఏంటి అని ఒకసారి అయితే అన్నని అడిగితే మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి దాన వేస్తే పాలు తగ్గకుండా మనకి ఉంటాయి అన్న. మనకి సేమ్ మనకి ఒక 4 కేజీలు వేసుకోవాలా? గేదెకి 3 కేజీలు పడుతుందా? ఇప్పుడు పెద్ద సైజ్ బర్రెకు 5 కేజీలు ఇవ్వాలి. 5 కేజీలు సైజు అయితే నీకు మనకన్నంత పాలు 8-9 లీటర్ అప్పుడు ఇస్తాయి కదా. అప్పుడు ఇస్తాయి. ఓకే, నువ్వు కిలో 2 కిలోలు వేస్తే ఇవ్వదు. ఓకే, ఇప్పుడు ఇలాంటి 18 లీటర్ పాలు కాబట్టి కంపల్సరీ 5 కిలోలు దాన అయితే వేయాలి, చూసుకోవచ్చు. ఇంకొక గేదె తీసుకొస్తారు అన్న. దీని గురించి ఒకసారి చెప్పండి. 3 అయితే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీ 7 లీటర్ పాలు ఉందన్న. ఓకే, ఇప్పుడు అయితే 14 లీటర్ రెడీ ఉన్నాయి. 4 లీటర్ రెడీ ఉంది అన్న. ఓకే, ఇది కూడా మనకి ఎన్ని రోజులు అయిందని? ఇది డెలివరీ వారం అయిందా? 5 వారం అవుతుంది డెలివరీ. మనకైతే 14 లీటర్ రెడీ ఉంది. ఎంతవరకు పోవచ్చు మేబీ? ఇది పోతుంది అన్న ఇప్పుడు 16-17 పోతుంది. 16-17 లీటర్ల పాల వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు, చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే దిగాయండి. ఈరోజే మనకి కృష్ణన్న దగ్గర అయితే రెడీగా ఉన్నాయి. మదనపల్లి, శంషాబాద్. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. అన్నీ కూడా మనకి బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే గుజరాత్ నుంచి, బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. మీరైతే 2 పూటలు కాదు 3 పూటలు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి. పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాలు అయితే పిండి చూసుకోవచ్చు. ఇక్కడైతే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అనేది చెప్తున్నారు అన్న. రేట్ల విషయం వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయన్న ప్రజెంట్? ఇప్పుడన్నా చూడు 1,50,000 నుంచి 2,20,000 దాకా ఉన్నాయి. ఓకే, 1,50,000 నుంచి 2,20,000 వరకు కూడా రేట్లు ఉన్నాయి. పాల కెపాసిటీ అన్న 10 లీటర్ నుంచా? 10 లీటర్ నుంచి 18 వరకు ఉన్నాయి, చూసుకోవచ్చు. మనకైతే దీని గురించి ఒకసారి అడదాం అన్న. దీని గురించి ఒకసారి. ఇదైతే రైతన్న మనకు దీనికి 20 లీటర్ రికార్డ్ అన్నారు. రికార్డ్ ఒక 20 లీటర్ వరకు ఇవ్వచ్చు అని చెప్పి మనమైతే 16 లీటర్ పెట్టుకుంటున్నాం. 16 లీటర్లే చెప్తున్నారు. రైతు చెప్పింది అయితే 20 లీటర్లు చెప్పిందంట. ఇప్పుడు మనకి ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? ఇప్పుడు 14 లీటర్ రెడీ ఉంది. 14 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఎన్ని రోజులు అయిందని ఇది డెలివరీ? ఇది వారం అవుతుంది. ఓకే, 1 వీక్ అవుతుంది డెలివరీ అయితే. మనకైతే ఇప్పుడు లారీలో దిగినాయి కదన్న, ఇప్పుడు సరిగ్గా కనిపించవు. లారీలో దిగినాయి కాబట్టి ఇప్పుడే ఈరోజు మార్నింగే దిగినాయి కాబట్టి కొంచెం మనకి ఒక 4-5 రోజులు మనకి చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈరోజు పెయిన్స్ కూడా ఉంటాయి, వాటికి బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్న. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది 3వ ఈతనా? 3వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అన్నదా? పాల కెపాసిటీ 14 లీటర్ అన్నదా. ఇప్పుడు 12 లీటర్ తయారు ఉంది. ఓకే, ఎన్ని లీటర్లు? 14 లీటర్లు. 14 లీటర్ కెపాసిటీ. ఇప్పుడు ఎన్ని రెడీ ఉంది? ఇప్పుడు 12 ఉంది. 12 రెడీ ఉంది. ఓకే, 12 లీటర్లు అయితే రెడీగా ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మంది గ్యాప్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి. దీని హెడ్ క్వాలిటీ అయితే మనకి చర్మం క్వాలిటీ అయితే అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. పాలు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకొక గేదె తీసుకొస్తారు, దీని గురించి కూడా మాట్లాడదాం. దీని గురించి ఒకసారి. 3వ ఈత అనేది? 3వ ఈత కొంచెం రక్తం తక్కువ ఉన్నది. ఇప్పుడు 12 లీటర్ పాలు ఉంది. 12 లీటర్ల పాలు ఉంది, కొంచెం బ్లడ్ తక్కువ ఉందని చెప్తున్నారు. 12 లీటర్ మిల్క్ కెపాసిటీ గల గేదె ఇది. ఓకే, 3వ ఈత ఉంటుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు, మన క్వాలిటీ అండి. క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుంది, చూసుకోవచ్చు. మనకి ఇదైతే మనకి ఎన్ని రోజులు అయిందని ఇది డెలివరీ? ఇది వారం అవుతుంది. ఓకే, ఇది డెలివరీ కూడా మనకి వారం అవుతుందని చెప్తున్నారు. అన్ని కూడా వారం, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అట్లా డెలివరీ అయిన గేదెలు అంతే. 8 రోజుల లోపలనే ఉన్నాయి. 8 రోజుల లోపలనే ఉన్నాయి. అన్నిటికీ దూడలు సేఫ్ వచ్చినాయి. అన్నిటికైతే దూడలు అయితే సేఫ్ వచ్చినాయి, చూసుకోవచ్చు మీరు. దూడలు కూడా అన్ని కనబడుతున్నాయి కదా. పురుసమ్మటి కట్టేయడం జరిగింది. దూడలు కూడా ఏ గేదె ముందు ఆ దూడ అయితే కట్టేయడం జరిగింది. అన్ని చూసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు కృష్ణన్ అయితే అన్న. ఇది 2వ ఈత పడ్డాయి. ఇది అన్న, ఇది 12 లీటర్ పాలు తయారు ఉందన్న. 14 లీటర్ కెపాసిటీ. ఓకే, 12 లీటర్ అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. 14 లీటర్ వరకు పోవచ్చు అని కూడా యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు అన్న. ఇది ఎన్ని రోజులు అయిందని? ఇది డెలివరీ వారం అవుతుంది. ఇది కూడా 1 వీక్ అవుతుంది డెలివరీ. అన్నీ కూడా ఇక్కడ పాలు అయితే రెడీగా వచ్చేసినాయి. మీరైతే చెక్ చేసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. 1,50,000 నుంచి 2,20,000 వరకు అయితే గేదెల రేట్లు ఉన్నాయి అన్న. మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీని కొమ్ము క్వాలిటీ అయితే, అడ్డర్ క్వాలిటీ అన్ని కూడా చూసుకోండి. క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు కూడా చెప్తారు. అవగాహన అయితే చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా కూడా గేదెల సెలక్షన్కి చాలా ఇంపార్టెంట్ అండి. తెలియకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే 9 అయితే దిగాయండి. గుజరాత్ నుంచి బన్నీ జాతి బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగాయి. ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మనకైతే 6.5 అట్లా వస్తుందని చెప్పారు. స్టార్టింగ్ అయితే 1 మంత్ అయితే ఒక 7.5 అట్లా వెళ్ళిపోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. డైరీకి పోసుకునే రైతులకైతే అన్న బెస్ట్ బ్రీడ్ అని చెప్పొచ్చా? డైరీకి పోసే రైతులకైతే మంచి బ్రీడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు ముర్రా బెటర్ అంటారా, ఇది బెటర్ అన్న? రెండిట్లా అన్నిటికీ ఇది మెయింటైన్కి ఇది బాగుంటుంది అన్న. ముర్రా ఎట్లా ఉండదు అంటే అది కట్టేసి మేపాలి. అది ఓకే, అది ఏం లేదు, ఖరాబ్ అయిపోతుంది. మరి ఇది వదిలేసి ఇడిచి మేపిన తట్టుకుంటుంది, కట్టేసి మేపినా తట్టుకుంటుంది. ఇది ఎండకు
చలికి వానకు అన్నిటికీ తట్టుకుంటుంది ఇది. ఓకే. ముర్రా సరిగా తట్టుకోదు, దానికి జ్వరాలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే, రైతులు ఇది తీసుకుంటే మాత్రం ఎట్లయినా ఉంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ డైరీకి పోసారా, డైరీకి పోసినా కూడా మంచిగానే ఉంటుంది. అట్లాగే ఇది ఫ్రీ రేంజ్లో ఓపెన్ వెళ్ళిపోతుంది. 1 గంట సేపు 2 గంటల సేపు మెప్పుకోవచ్చు గిట్ట. ఓకే అన్న, మన ఫామ్ నుంచి గ్యారంటీ రైతులకి ఎలాంటి గ్యారంటీలు ఉన్నాయి? గ్యారంటీ ఏమన్నా చూసి తీసుకోపోవాలన్నా. అంతే, ఇక్కడ పాలు ఇక్కడ మన ఫామ్లో చెక్ చేసుకొని మన ఫామ్లో వచ్చి పిండుకొని దారాలు సన్లు చూసుకొని చూసుకోవచ్చు. ఓకే, ట్రాన్స్పోర్ట్ అని ఇక్కడ వెహికల్స్ ఉంటాయా? 1-2 తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఏం లేదన్నా, మనకు చెప్తే మన బండ్లు తెప్పి అదే మనకు ఆ ఫెసిలిటీ ఉంది కదా రైతు, అదైతే మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఏ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది. కిలోమీటర్ చూసి వాళ్ళు తీసుకుంటారు. ఓకే, మన గుజరాత్ నుంచి ఎన్ని రోజులు పట్టిందని? ఆ నుంచి 5 రోజులు పడుతుంది. 5 రోజులు పట్టింది. ఓకే, ట్రాన్స్పోర్ట్ అంతా ఇబ్బంది ఏముండదని, మధ్యలో ఏముండదు, అంత మంచిగానే ఉంటుంది. ఓకే, రైతులకైతే ఇప్పుడు రేట్లు అయితే 1,50,000 నుంచి 2,20,000 వరకు ఉన్నాయి. చూసి మాట్లాడుకోవచ్చు. ఓకే అన్న, ఒక్కసారి ఫైనల్గా అడ్రస్ ఒకసారి రైతులకు చెప్పరా అన్న? శంషాబాద్ మండల్ అన్న, శంషాబాద్ మండల్ మదనపల్లి విలేజ్ అన్న. కాంటాక్ట్ నెంబర్ అన్న మనది 8179702588. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయండి. మొత్తం 9 ఉన్నాయి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి క్వాలిటీ చూసుకొని మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. మదనపల్లి శ్రీ కృష్ణన్న దగ్గర అయితే ఎనీ టైం కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే దిగుతుంటాయి. మీరైతే వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. పాలు చెక్ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. రొమ్ములు కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.